పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. ఆమె ఒక కుమారుని కని ఆయనకి ఏమని పేరు పెడతావు అనంటే యేసు అన్న పేరు పెడతారు. యేసు అనే మాటకు అర్థం ఏంటనంటే రక్షకుడని అర్థం. యేసు అనగా రక్షకుడని అర్థం. రక్షకుడు ఎవరికి అవసరం? రక్షకుడు ఏ విధంగా ఎవరిని రక్షించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడనంటే ఆ 21వ వచనంలో అంటాడు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెడతారు. ఉదయకాల సమయంలో లోకరక్షకునిగా యేసుక్రీస్తు వారు జన్మించటానికి, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉదయించడానికి గల కారణం ఏంటనంటే మానవులమైన మనల్ని, తన ప్రజలమైన మనల్ని, మన పాపములలో నుంచి మనల్ని రక్షించటానికి ఆయన ఈ గొప్ప దీవెన మనకి అనుగ్రహించి ఉన్నాడు. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వలన వచ్చే జీతం ఏంటి? మరణము. ఏ మరణం అది? బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఓ చక్కని విషయాన్ని భక్తుడు గుర్తు చేస్తూ అంటాడు, ఆజ్ఞ అతిక్రమం పాపం, పాపం వలన వచ్చే జీతం మరణం. ఆ మరణం ఏ మరణము అనంటే నరకపు అగ్నిగుండములో మానవుని యొక్క ఆత్మ పడవేయబడటం. ఆ మరణం ఆ రెండవ మరణంగా ఆత్మ నరకానికి అప్పగించబడటంగా ఆయన గుర్తు చేస్తాడు. ఆ నరకంలో పడవేయబడితే ఏదో కొద్దిసేపు బాధపడి ఆ మంటలలో ఆ బాధలలో ప్రాణం విడవచ్చులే అనుకుంటే వాక్యంలో అంటాడు, అక్కడ అగ్ని ఆరదు, అందులో వేయబడిన ఆత్మ చావదు. అగ్ని ఆరదు, ఆత్మ చావదు. ఇప్పుడు ఆ పరిస్థితులలో నుంచి మనం రక్షింపబడాలి. మనం రక్షించబడాలి అనంటే మనకు రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు వారు అవసరమయ్యి ఉన్నది. అందుకని ఆయన అంటున్నాడు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. ఆయనే రక్షిస్తాడు. మానవులమైన మనం పాపం చేసి పాపం ద్వారా నరకానికి సిద్ధమైన మన జీవితాలు, నరకానికి సిద్ధమైన మన బ్రతుకులు, భయంకరమైన వేదనకు గురైన మన జీవితాలని ఆయన రక్షించటానికి ఈ లోకానికి నరావతారిగా అరుదించాడు. ఎట్లాగున ఆయన మనల్ని రక్షిస్తాడు అనంటే నీతిమంతుని రక్తం ద్వారా మానవులమైన మన పాపాలకు ప్రాయశ్చిత్తం అనేది కలుగుతుంది. చూడండి ఒకసారి భక్తుడైన యోహాను రాసిన పత్రిక, యోహాను పత్రిక మనందరికీ తెలిసిన ఓ చక్కని మాట గుర్తు చేసుకుందాం. యోహాను పత్రిక మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఓ చక్కని మాట అంటాడు. మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో కొన్ని విషయాలు చెబుతూ ఉంటాడు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల అవుదుము. చూసారా? అంటే ఇప్పుడు మనకు పాప క్షమాపణ కలగాలి. రక్షకుడు మన కోసం అరుదించడానికి సిద్ధమయ్యాడు. రక్షకుడు ఉదయించాలి, రక్షకుడు ఉదయించాలి, అరుదించాలి అనంటే మనం చేయాల్సిన ఒక పని ఏంటో తెలుసా? ఆయన ఎదుటికి వచ్చి మన పాపాలలో నుంచి ఆయన మనల్ని రక్షించాలనంటే ఈ లోకానికి వచ్చాడు, శిలువ మరణం పొందాడు, ప్రాణాన్ని పణంగా పెట్టాడు. ఆయన రక్త ప్రోక్షణ ద్వారా మనందరి పాపాలకు ప్రాయశ్చిత్తం చేశాడు. అయితే ఇప్పుడు ఆ ప్రాయశ్చిత్తం జరిగిన తర్వాత పాప క్షమాపణ మనం పొందుకోవాలనంటే నీవు నేను కూడా చేయాల్సిన పని ఏంటనంటే ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో సహవాసము కలిగిన వారిగా మనము ఉండాలి. ఆయనతో అన్యోన్య సహవాసము కలిగిన వారమైతే యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనలను పవిత్రులనుగా చేస్తుంది. అంతేగాని క్రిస్మస్ పర్వదినాలు రాగానే రక్షకుండు దయించినాడట, మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. రక్షకుడు ఉదయించినాడని చెప్పగానే
సరిపోదంట. మళ్ళీ ఇందులో కూడా ఒక విచిత్రం ఏంటో తెలుసా, ఈ పాటలో కూడా అంటాడు, ఎవరిని పిలుస్తానంటే పక్కింటి వాళ్ళను ఎదురింటి వాళ్ళను ప్రార్థన టైం అయిపోయిందమ్మా, అయ్యగారు బోధ మొదలేసాడమ్మా, ఆయనకు అసలు లేదు, మనకన్నా ఉండాలి కదమ్మా, టయానికి వెళదాం కదమ్మా అని ఎవరు రారంట. వీళ్ళు చెప్పుకోరంట ఒకళ్ళనొకళ్ళు పిలవటానికి. ఎవరిని పిలుస్తారో తెలుసా, రక్షకుండు దయించినాడు రారె గొల్ల బోయలారా. ఎక్కడున్నా మీరు రారు కానీ ఎక్కడో ఊరు బయట ఉన్న వేరే వాళ్ళని పిలుస్తారంట. దేవునికి స్తోత్రం. అందుకనే ఆయన అంటున్నాడు, మానవులమైన మన పాపాలకి ప్రాయశ్చిత్తము క్షమాపణ కలగాలనంటే మనం చేయాల్సిన ఒక శ్రేష్టమైన పని అంట, ఆయన ఎదుటికి వచ్చి మనం పాపములు క్షమించబడటానికి ఆయనతో సహవాసము కలిగి ఉండాలి. దేవునితో సహవాసము కలిగి ఉండాలి. సహవాసములో దాపరికాలు ఉండవంట. సహవాసములో ఏమాత్రం హెచ్చుతగ్గులు భేదాభిప్రాయాలు ఉండబట్ట. అందుకనే ప్రభు దగ్గరికి వచ్చి ఆయనతో మనం సహవాసం కలిగితే అప్పుడు ఆయన ఆ యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ప్రతి పాపము నుంచి మనలను పవిత్రులనుగా చేస్తుంది. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ క్రిస్మస్ పర్వదినాలలో దేవుని సన్నిధిలోనికి చేరిన నీవు నేను మనమందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే, ఆయన ఎదుటికి ఆయన చెంతకు చేరిన తర్వాత ఆయనతో సహవాసం కావాలి, దేవునితో సహవాసం కావాలి, దేవునితో నడిచే అనుభవం కావాలి. ఆయనతో మనం సహవాసం చేస్తే ఆయన మన జీవితాలను ఉద్ధరిస్తాడు, మన స్థితిగతులను మెరుగుపరుస్తాడు, మనకున్న ప్రతి విధమైన కీడుల నుంచి తప్పించి అంతకంతకు వర్ధిల్లే భాగ్యాన్ని ఇస్తాడు. ఇంకా మన పాపాలకు క్షమాపణ దొరికి మనం పవిత్రులం కావాలనంటే ఏం చేయాలి? ఆ మొదటి అధ్యాయంలోనే యోహాను భక్తుడు రాస్తున్న మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. రక్షకుడే, కానీ ఆ రక్షకుడు ఎప్పుడు మనల్ని రక్షిస్తాడు పాపాల నుంచి అనంటే, మొదటిది ఆయనతో సహవాసము కలిగి ఉండాలి, అన్యోన్య సహవాసము కలిగి ఉండాలి. రెండవది, సహవాసం కలిగిన మనం ఏం చేయాలనంటే మన పాపములను మనము ఒప్పుకోవాలి. చాలామంది సహవాసం చేస్తాం కానీ ఒప్పుకోమండి. అందుకని అప్పుడప్పుడు అంటారు, నేనైతే ఓపెన్ హార్ట్తో ఉంటున్నా, మరి నువ్వు అని అంటారు. ఓపెన్ హార్ట్తో ఏముంటున్నావు ఏముండట్లేదో దేవునికి తెలుసు కదండి. వాక్యం చెప్పే మాట, మనం ఆయన ఎదుటికి వచ్చిన తర్వాత, ఆయన సన్నిధిలోనికి వచ్చిన తర్వాత మన పాపములను మనము ఒప్పుకొని విడిచిపెట్టేవారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం దాచుకోకుండా ఆయన ఎదుటికి వచ్చి మన పాపములను మనం ఒప్పుకోవటానికి ఇష్టపడతామో అప్పుడు ఆయన నీ జీవితానికి రక్షకుడుగా ఉంటాడు, మన జీవితానికి రక్షకుడుగా ఉంటాడు. మనం అంతకంతకు వర్ధిల్లి మేలు పొందుకోవటానికి సహాయము దొరుకుతుంది. కనుక మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే, ఈ ఉదయకాల సమయంలో పాపాలకు క్షమాపణ దొరికితే రక్షకుడు నిన్ను ఎక్కడి నుంచి రక్షిస్తాడు అనంటే మన పాపముల నుంచి మనల్ని రక్షిస్తాడు. ఎప్పుడు ఆయన పాపముల నుంచి రక్షిస్తాడు? చేసేవన్నీ చేసి ఆదివారం రాగానే శుభ్రంగా తలార స్నానం చేసి తెల్ల బట్టలు కట్టుకొని వస్తే క్షమాపణ దొరకదు. నెలకొకసారి వెళ్ళి ప్రభాల్లో చేతులేసి చెట్టుక్కుని తీసుకొని గుట్టుక్కుని కొట్టకెత్తే ప్రభాల ఆరాధనలో ఉన్నాళ్ళ క్షమిస్తాడు అంటే కుదిరేది కాదట. ఆయన సముఖానికి, ఆయన సన్నిధానానికి చేరిన తర్వాత ఆయనతో సహవాసము కలిగిన వారం అయ్యుండి మనం చేయాల్సిన పని ఆయన ఎదుట మన పాపములను మనం ఒప్పుకునేవారిగా ఉండాలి. అలాగ ఒప్పుకుంటే ఆయన మనకు సంతోషం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, నెమ్మదినిస్తాడు. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలిసిన ఒక విషయం గుర్తు చేసుకుందామా? చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయము, లూకాసు వార్త 7వ అధ్యాయము 7వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఏడవ చక్కని విషయం 44వ వచనం చదువుకుందాం. అందరూ చూడండి, 7వ అధ్యాయము 44వ వచనం. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావు కదా, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తుడిచి తన తల వెంట్రుకలతో తుడిచెను.
ఈమె నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకొనుట మానలేదు అని 47వ వచనంలో అంటాడు. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడినవి. చూసారా, రక్షకుడే. ఈ రక్షకుడు తన ప్రజలని ఎప్పుడు ఏ విధంగా రక్షిస్తాడు అనంటే తన ప్రజలని వారి పాపముల నుంచి రక్షిస్తాడు. వారి పాపముల నుంచి రక్షించబడాలి అనంటే బైబిల్ గ్రంథం చెప్పే మాట, మనం ఆయనతో సహవాసము కలిగిన వారిగా ఉండాలి. ఆయనతో సహవాసం మామూలు సహవాసం కాదు, అన్యోన్యమైన సహవాసం కలిగిన వారిగా ఉండాలి. అన్యోన్యమైన సహవాసం అని అంటే ఎట్లుంటుందో తెలుసా? అన్యోన్యమైన సహవాసం అన్నానంటే పెడితే పెళ్ళికూడు, పెట్టకపోతే ఇంకొకటి అన్నట్టు ఉండకూడదంట. ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు నేను ఈవెన్ కాలేజీ దగ్గర దించి వచ్చి ఆ కోతిబొమ్మ దగ్గర నిలబడతా ఉంటాను నేనని ఇంకొక పెద్ద మనిషి. నిలబడిన తర్వాత కొంతమంది చూసి కూడా ఏం చేస్తారనంటే ఆ పెద్ద మనిషిని చూసి అప్పుడు ఫోన్ రాదు, అసలు ఆడి సెల్లో బ్యాలెన్సే ఉండదు. నాకు తెలిసి ఆడి సెల్లో బ్యాలెన్సే ఉండదు. ఆడు వెళ్ళిపోయి ఆ రాజస్థాన్ టీ స్టాల్ దగ్గర ₹2 ₹3 టీ తాగుతాడు. వాడు మాత్రం ఫోన్ ఎట్టు పెట్టుకొని మాట్లాడుతున్నట్టు వెళ్తాడు. అసలు ఆడి దానిలో బ్యాలెన్స్ ఉండదు. నేను చూస్తూ ఉంటా, ఏంటన్నానంటే ఈ పెద్ద మనిషిని చూస్తే మళ్ళీ చెయ్యెత్తాలి, ఏది నా పక్కనో నాకు అంత దూరంలోనే ఉండే ఒక పెద్ద మనిషిని చూస్తే చెయ్యెత్తాలి. ఎందుకు వచ్చిన గోల? తాను నొప్పించక తప్పించుకు తిరుగువాడు ధనుడు. అరే వీడికి ఆపదొస్తేనేమో పెన వేసుకొని పోతాడు. ఎంత బాగుంటుందంటే చూసేవాళ్ళు అబ్బో పాడతామే, మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. ఇట్లాగ ఉంటుంది. పాడటానికైతే బాగా పాడతాం కానీ క్రియలకు వచ్చేసరికి చాలా కష్టం. 10 గంటలకు ఆరాధన అన్నప్పుడు విశ్రాంతి దినం ఏం చేయాలంట? ఏం చేయాలండి? ఈరోజు నేను ఎప్పుడు మీకు అవకాశం ఇవ్వకుండా నేనే పచ్చాగినట్టు ఆగుతా ఉంటా. కానీ ఈరోజు మీకు అవకాశం ఇద్దాం అనుకుంటున్నాను. మీ నోటితో మీరే కొన్ని విషయాలు చెప్పాలి. ఎన్ని గంటలకు ఆరాధన అంటాం? మనం ఎన్ని గంటలకు వస్తున్నాం? ఎవరిదోళ్ళు పరీక్షించుకోవాలి. మళ్ళీ మనం ఏం పాడతాం? ఏసై దగ్గరికి వచ్చి కళ్ళు మూసుకొని మూసిన కన్ను తెరవకుండా, అదేం సౌజ్యం. మరి నాకు పాట గుర్తుండదు, పాటల పుస్తకంలో చూసి పాడాలి. మీకైతే పాటల పుస్తకం కూడా అవసరం లేదు. ఒక్కసారి వింటే రాగం తాళం ఎంత బాగా గుర్తుంటుందో, మీకు ఎంత బాగా గుర్తుంటుందో. మన బంధం అనుబంధం విడదీయగలరా ఎవరైనా ఏసయ్యా అని అంటావు. ఏంటి నిన్ను ఎడదీసేది? నిన్ను ఎడదీసేది ఏంటి? సామర్థ్యం. నిన్ను ఎడదీసేది ఏంటి? నిర్లక్ష్యం. నిన్ను ఎడదీసేది ఏంటి? అతిభక్తి. నిన్ను ఎడదీసేది ఏంటి? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పాపులు బయటికి వెళ్ళి ఆరాధన చేస్తే పరిశుద్ధులు. ఇది నిన్ను ఎడదీసే అతిభక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్త. బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేసే మాట, రక్షకుడు ఉదయించాడు. నీకోసం నా కోసమే ఉదయించాడు. రక్షకుడు ఉదయించిన మాట నిజమే. వందే భారత్ ట్రైన్ వేశారు. ఎవరి కోసం వేశారు ట్రైన్ అని అంటే నీకోసం నా కోసమే, మన కోసమే వేశారు కదా చెప్పి మోడీ గారు ఓపెన్ చేశారు కదా, మేమందరం ఓట్లు వేసి గెలిపించుకున్నాం కదా అని చెప్పి వెళ్ళి కూర్చుంటే టికెట్ కలెక్టర్ వచ్చి టికెట్ అంటాడు. అంత ధైర్యం నా ఓటుకి నా త్యాగానికి మెచ్చిన మంత్రివర్యులు మాకు రైలు వేశారు, నేను కూర్చుంటానని టికెట్ అడుగుతావా? తీసేస్తానంటే డోర్ తీసి నిన్ను బయటకు దోసేస్తాడు. దేవునికి స్తోత్రం. ఏముండాలి దానిలో ఎక్కితే? ఏముండాలండి? టికెట్ ఉండాలి. టికెట్ లేకుండా ఎంత చక్కగా చెబుతాము మనం. అదే మళ్ళీ మనమే పడతాం. రాకడనే రైలు బండి వస్తున్నది. ఏ బండి అంటది? రాకడనే రైలు బండి. ఇప్పుడు ఆ రైలు బండిలో ఎక్కడానికి ఏం కావాలి? టికెట్ ఉండాలి. ఏ టికెట్ ఉండాలి? రక్షణనే ఉందా? ఉందిగా. పెళ్లికి ముందు బాప్తీసం తీసుకోకపోతే అయ్యగారు పెళ్లి చేయను అన్నాడు. అందుకే నాకు ఇష్టం లేకపోయినా మా అమ్మోళ్ళు తీసుకెళ్ళారు. అయ్యగారు ముంచేశాడు, లేపేశాడు. అయ్యగారు ముంచాడు.
ఇష్టమైతేనేమో ఎంత చక్కగా జీవితం, అయ్యగారు చక్కగా పెళ్లి చేశాడు. ఒకవేళ కష్టమైతే ఆడు ముంచేశాడు. అమ్మ కట్నం ఇచ్చిన వాళ్ళు బాగానే ఉన్నారు, తీసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు, తినేళ్ళిపోయిన వాళ్ళు బాగానే ఉన్నారు. ఎవరికి చుట్టేస్తారు? అయ్యగారికి చుట్టేస్తారు. జాగ్రత్త. బైబిల్ గ్రంథం అంటుంది ఆయన రక్షకుడే. ఆ రక్షకుడు తన ప్రజలను రక్షించడానికి వచ్చాడు. తన ప్రజలను ఎక్కడి నుంచి రక్షిస్తాడనంటే వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. ఇప్పుడు మన పాపాల నుంచి మనం రక్షించబడాలనంటే మనందరూ చేయాల్సిన పని ఒకే ఒకటి. ఏంటదనంటే ఆయనతో సహవాసం కలిగిన వారిగా ఉండాలి. రెండవది, ఆయనతో అన్యోన్య సహవాసం కలిగిన మనమంట ఏది దాచిపెట్టుకోకుండా మన పాపములను మనం ఆయన ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టాలంట. ఒప్పుకొని విడిచిపెట్టాలి. అందుకనే ఇక్కడ కూడా పాపాత్మురాలనే ఒక స్త్రీ ఉన్నది. ఊరందరి దృష్టిలో ఆమె బాగా పాడైపోయినామె, ఊరందరి దృష్టిలో ఆమె బహుభయంకరమైన పాపి. కానీ ఆ పాపాత్మురాలని వాళ్ళ అమ్మా నాన్న పెట్టిన పేరు పిలవటం మానేశారు, అదే పేరు పెట్టేశారు. పెట్టి పిలుస్తూ ఉన్నారు. అయితే ఒక ఆయన ఇంటికి పిలిచాడు యేసు ప్రభు వారిని. ఎందుకన్నానంటే భోజనానికి పిలిచాడంట. పిలిచినప్పుడు ఆయన నిజంగా సహృదయంతో పిలిస్తే ఏం చేయాలో తెలుసండి? మంచి హృదయంతో పిలిస్తే రాగానే కాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, ఆచారం కదండి. రాగానే నీళ్ళు ఇవ్వాలి, తుడుచుకోవటానికి తువ్వాలు ఇవ్వాలి. నేను చెప్పే మాట కాదు, అందులో ఉన్న మాట. కానీ అవేమి చేయకుండా చాలా ధీమాగా కూర్చున్నాడంట. లోపల కూర్చున్నాడు, ఈయన కూడా వెళ్ళిపోయాడు, కూర్చున్నాడు. భోజనానికి కూర్చున్న కాసేపటికి వెనక నుండి ఒక స్త్రీ వచ్చి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. విలపించి ఆ కన్నీళ్లతోటి ఏం చేసిందనంటే యేసు ప్రభు వారి యొక్క పాదాలు తడిపిందంట. తడిపిన తర్వాత ఆ తల వెంట్రుకలతోటి వాటిని తుడుస్తా ఉన్నది. ఏ మాటలు లేవండి, ఏడుపు ఆ తొడవటం, ఏడుపు తొడవటం. ఏ మాట వినపట్లా, ఏ శబ్దం వినపట్లా, ఏమీ కనపడట్లా. కానీ జరిగిన కార్యం ఏంటనంటే వాళ్ళు అనుకుంటున్నారంటే అక్కడ ఉన్నోళ్ళు, ఈ అమ్మాయి పాపాత్మురాలుగా, ఈ అమ్మాయి అంత ఘోరమైన పాపులు మన ఊర్లో ఎవరు కాదుగా, ఈ ఊర్లో ఉన్న వాళ్ళు అందరిలో ఘోరమైన పాపి ఈ అమ్మాయి కదా, ఈ అమ్మాయిని దగ్గరికి రానిస్తున్నాడేంటి, ఈ అమ్మాయి పట్టుకుంటుంటే తోలేయట్లా, గెంటేయట్లా, కాలు జాడించన్నా అలాగ ప్రక్కకు తోసేయట్లేదు ఏంటని చెప్పి ఆశ్చర్యపోతా ఉన్నారు. అప్పుడప్పుడు మనం కూడా అట్లాగనే ఉంటాం. ఎట్లాగనుంటాయి మన పరిస్థితులు అని అంటే, మన తప్పులు మనకు కనపడవు, మన పొరపాట్లు మనకు కనపడవు, మన జీవితంలో ఉన్న మైనస్లేవో మనకు కనపడినా ఆ ఎవరికి తెలియదు అనుకుని ఉన్నట్టుంటాం. కానీ ఎదుటోళ్ళలో ఒక చిన్న తప్పు కనపడితే మన కళ్ళతో ప్రశ్నిస్తున్నాం, ఎంత ధైర్యం నీకు, అసలు కనీసం నీకు ఉందా, కనీసం బుద్ధి లేదు, సిగ్గు లేదు, అసలు ఇంకెట్ట తిరుగుతున్నావు, ఎట్ట బతుకుతున్నావు అనుకుంటున్నాం. ఆమెమో అందరికి తెలిసిన పాపి, మనమేమో ఇంకా బయటపడినే పాపులు. ఆయనేమో అందరికి తెలిసిన పాపి, నువ్వేమో తెలియని పాపి. ఆడేమో దొరికిన దొంగ, నువ్వేమో దొరకని దొరవే, నువ్వు దొరకని దొరవే. కానీ దొరికితే అసలు రంగు బయటికి వచ్చింది. ఎప్పుడు కూడా ఇంకొకళ్ళని ఏదో అనటం, ఏదో చేయటం దేవుని వాక్యానికి భిన్నమైంది. ఇక్కడ కూర్చున్న వీళ్ళందరూ కూడా అంట ఆమె పాపి పాపి అనుకుంటున్నారంట. యేసు ప్రభు వారు వెంటనే ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తాడో తెలుసండి? చూడండి ఒకసారి 41వ వచనం చదువుకుందాం. 41వ వచనం. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒక మనుషునికి ఇద్దరు అప్పు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వారిలో ఒకడు 500 దేనారములను, మరి ఒకడు 50 దేనారములను అప్పు ఉన్నారు. దేనారం అంటే ఎంత అంట? ఇంచుమించుగా క్రింద ఎంత అని రాస్తాడండి? దొరకలేదు మీకు అది? ఇంచుమించు తర్వాత చదివితే మీకు కనపడిందని నేను అనుకుంటా. ఎంత అంట అండి? 500 దేనారాలు అంటే ఎంత? 200? అరే 500 దేనారాలు అని అంటే ఒక దేనారం ఎంత? ₹10 కదా. సరే 500 ₹10 ఎంత? వాయమ్మో, డ్వాక్రా డబ్బులు కట్టట్లేదు మీరు, గుడ్డిగా ఇచ్చేస్తున్నారు ఏంటి? ఊరు బాబోయ్, ఎంతండి? 200 అంతేనా? సగం ₹250 ఒకడు అప్పు ఉన్నాడు. ఇంకొకటి ఎంత తీసుకున్నాడంట? 50 దేనార్లు అంటే ₹25 అప్పు ఉన్నాడు. 250 ఎక్కువ, ₹25 ఎక్కువ. సరే ఇద్దరికి అప్పు ఇచ్చావు, నువ్వే ఇచ్చావు. ఈ మధ్య నువ్వేగా, డబ్బున్నోళ్ళు ఇంకెవరు లేరుగా. డబ్బు ఉంది, బాగా డబ్బు ఉంది. నీ దగ్గరికి వచ్చి అడిగితే ఒకడికేమో ₹250 ఇచ్చావు, ఇంకొకడికేమో ₹25 ఇచ్చావు.
మొత్తానికి ఆ 25 రూపాయలోడు వచ్చి అంటున్నాడంట, బాబు నా వల్ల కాదయ్యా, ఇక నేను నీ అప్పు తీర్చలేనయ్యా, నువ్వు చంపినా చేస్తావు, కొడితే పడతా, నా వల్ల మాత్రం కాదు, నేను తీర్చలేను అన్నాడు. అనగానే నువ్వు పెద్ద మనిషివి కదా, పెద్ద మనసు చేసుకుని నువ్వు అన్నావు, నీ ముఖం ఏం చేస్తావులే, వెళ్ళిపో, నాకు అప్పులేవి ఏమి లేదులే అని చెప్పి రాసుకున్న కాగితాలు కూడా జింపేసి వాడి చేతికి ఇచ్చావు, వాడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంకాసేపటికి 250 రూపాయలు అప్పున్నోడు వచ్చాడు, వాడిని కూడా అట్నే క్షమించి పంపించేశావు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ నీకు రుణపడి ఉంటారు? 250 రూపాయలు క్షమించావు. అప్పుడప్పుడు అంట, నాకు టీయేగా ఇచ్చింది, నీకు బ్రూ కాఫీ ఇచ్చింది, అవునా కదా? అప్పుడు ఇటువంటి అంటేనేనండి మీకు అర్థమయ్యేది. నేను ఇదివరకు తెలియక ఏం చేస్తానని తెలుసా, సూపర్ ఫాస్ట్ రైలు లాగా మన పిల్లలకు బాగా వాక్యం తెలుస్తుంది. అప్పుడు బాగానే తెలిసింది కరోనాకు ముందు. కరోనా వచ్చిన తర్వాత మీరు అందరూ అతి పరిశుద్ధులు అయిపోయారు. మీకు అసలు భయమే లేదు. ఎందుకనంటే పాపులందరూ పోయారు, మేము పరిశుద్ధులు అనే దేవుడు ఉంచాడని మీరు అనుకుంటున్నారు. నేనేమో ఇంకేమన్నా సరి చేసుకోవటానికి నన్ను బతికించాడేమో, మళ్ళీ కరోనా రాకుండా కాపాడు ప్రభు అని నేను అడుక్కొని నేను బాధపడుతుంటే మీరు మాత్రం దేమాగా ఇదిలించుకుంటున్నారు. పాపులందరూ పోయారు, నేను పరిశుద్ధుడు, నేను నెక్కచ్చి, నేను నీతి, నేను అది, నేను ఇది అనుకున్నాను, అందుకే మీరు అనుకుంటున్నారు. కానీ వాక్యంలో చూస్తే ఆయన అన్నాడు, 250 రూపాయలోడిని క్షమించాడు దేవుడు, అట్లాగనే 25 రూపాయలోడిని క్షమించాడు. వీళ్ళిద్దరిలో ఎవరు అప్పిచ్చినోడికి రుణపడి ఉంటారు, ఎవరు ఎక్కువ ఆనందాన్ని వ్యక్తపరుస్తాడనంటే, ఎక్కువ ఎవరికైతే క్షమించబడిందో వాడే రుణస్థుడయ్యి వాడే ఆనందంతో ఉంటాడు. అట్లాగనే లోకంలో ఎక్కువ పాపం చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళకంటే నేను పర్లేదులే, వీళ్ళకంటే నేను పర్లేదులే అనుకుని ధీమాగుంటున్నారంట. కానీ ఈమైతే ఏం చేస్తుందనంటే, తన విస్తారమైన పాపాలను బట్టి వాళ్ళని ఎంచకుండా వాళ్ళని జోలిపోకుండా ఆయన చేస్తున్న పని అంట, యేసుక్రీస్తు వారి పాదాల దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి హృదయమంతా కుమ్మరించి వేదన పడతా ఉంది, కుమిలిపోతా ఉంది, చెప్పుకోవటానికి మాటలు రావు. అప్పుడప్పుడు మనం ప్రార్థన చేయమనంటే ఏ బాధ లేనప్పుడు ప్రార్థన చేస్తామండి, ఎంత ఫ్యాషన్ మాటలు నడుస్తాయో ప్రార్థనలో, చక్కగా గ్రాంధికం దొరుకుతూ ఉంటుంది. కానీ కొంచెం బాధలు వచ్చినాయి అనుకో, మాటలు తక్కువ, ఏడుపు ఎక్కువ ఉంటుంది. ఇంకా బాగా బాధలు ఎక్కువైనాయి అనుకో మాటలు రావు. అన్నం ఏం చేసిందంట, ఏటేట మాట్లాడేది, ఏటేట కొద్దిగా ప్రార్థన చేసుకొని వెళ్ళేది. కానీ ఒక సంవత్సరం అంట ఇక ఆమె ప్రార్థన చేయటానికి పదాలు రావట్లా, పెదాలు కదులుతున్నాయి కానీ పెదాలలో నుంచి పదాలు బయటికేమీ రావట్లేదంట. రాకుండా ఏం చేస్తుందని అంటే, ఓ వేదన చెందుతా ఉంది, కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది, రోదన చేసుకుంటా ఉన్నది. కానీ విరిగి నలిగిన హృదయంతో చేసిన ప్రార్థన ప్రభువుకి ఇష్టమైంది. వెంటనే ఆమె కోరుకున్న కోరికను దేవుడు నెరవేర్చాడు. అట్లాగనే ఏమో ప్రార్థన చేస్తూ ఉన్నది, మదిలో వేదన అంతా చెప్పుకుంటుంది, పెదాలు కదులుతున్నాయి, కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. కానీ నేను ఆ తప్పు చేసే, ఈ తప్పు చేసే అని చెప్పుకునే అవకాశం కూడా లేదంట. ఎప్పుడైనా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన హృదయపూర్వకంగా అలాగుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రసంగం అంతా అయిపోయాక నాకున్న అలవాటు ఏంటనంటే, నేను చివరిలో మన జీవితాలు పరిశీలన చేసుకుందాం, విన్న వాక్యాన్ని బట్టి మన బ్రతుకు ఎట్లాగునుందో, మన స్థితిగతులు ఎట్లాగునున్నాయో, మనం ఎట్లాగు నడుస్తున్నామో, ఎట్లాగును బ్రతుకుతున్నామో పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం అని అనుకుంటుంటే మీరేమనుకుంటారంటే, అబ్బా ఇప్పటికే లేట్ అయిపోయింది, తొందరగా ప్రార్థన చేస్తే బాగుండు, ఆశీర్వాదం ఇస్తే బాగుండు, ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటా. అట్లా కాదట. రావటం వెనకే, వెళ్ళటానికి కూడా ముందే ఉంటాం. మన వెనక రావటం, ముందే వెళ్ళటం, ఇట్లాగా ఉండకూడదంట. దేవుని సన్నిధికి వచ్చాక మన హృదయాన్ని కుమ్మరించే వారిగా ఉండాలి. హృదయపు ఆ అంతరంగంలో ఉన్న బాధ, వేదన అంతా ఆయనకు చెప్పుకునేటట్లుగా ఉంటే అప్పుడు దేవుడు మనకి మేలు చేస్తాడు. ఏమని గురించి కూడా అదే అంటున్నాడంట, అయ్యా ఏమై ఊరందరిలో ఎక్కువ పాపాలు చేసింది అన్నారు, కానీ ఆమె నన్ను ఎక్కువగా ప్రేమించింది, విస్తారంగా ప్రేమించింది. ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది గనుక, 47వ వచనంలో అదే అంటున్నాడు, ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెముగా ప్రేమించవచ్చునని చెప్పాను అని అవుతా అంటున్నాడంట. అమ్మ నీ పాపాలు క్షమించబడి ఉన్నవి, నీవు సమాధానము గలదానవై వెళ్ళు, ఇకను పాపము
చెయ్యకుము. ఎంత మంచి మాట అండి. రక్షకుడే ఎక్కడి నుంచి రక్షిస్తాడనంటే తన దగ్గరికి వచ్చిన తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే వారిని రక్షిస్తాడు. ఎప్పుడు పాపాల నుంచి రక్షింపబడతాం అనంటే మనం ఆయన ఎదుట ఒప్పుకోవాలి, ఆయనతో సహవాసము కలిగి ఉండాలి. ఆయనతో సహవాసం కలిగి ఉండి ఆయన ఎదుట మన పాపములను మనం ఒప్పుకుంటే అప్పుడు ఆయన మనల్ని రక్షించటానికి సంసిద్ధుడిగా ఉంటాడు. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేయనా, మనందరికీ తెలిసిన విషయమే కదా. ప్రార్థన అంటే ఈ మధ్య అసలు మీరు నీతిమంతులైనట్టు మిగిలిన లోకంలో ఉన్న వాళ్ళందరూ పాపులైనట్టుగా ప్రార్థన అంటే మన ప్రార్థనలన్నీ అవసరాలు చెబుతాం కానీ మన తప్పిదాన్ని ఒప్పుకునే స్థాయికి మనం రావట్లా. సమూయేలు గ్రంథంలోనండి మనందరికీ తెలిసిన ఒక సంఘటన ఉంటుంది. యేసు ఆ దావీదు భక్తుని జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు భక్తుడు ఊరియా భార్య అయిన బత్షెబా విషయంలో తప్పిపోయినప్పుడండి అసలు ఎవ్వరికి తెలియదు ఈ విషయం, అసలు ఎవ్వరికి తెలియదు అని అనుకుంటా ఉంటే వెంటనే దేవుడు తన సేవకుడై ఉన్న నాతాను ప్రవక్తను పంపించి అంటున్నాడు, డైరెక్ట్గా చెప్తే దెబ్బకు చంపేసేవాడేమో, అందుకని ఆయన ఎంత చక్కగా చెప్తాడో తెలుసండి. చాలా చక్కగా వివరంగా అర్థమయ్యేటట్టు చెప్తున్నాడంట. ఏమని చెప్తాడనంటే, ఇదిగోయ్యా ఏంటి చెప్పా పెట్టకుండా వచ్చావు, ఏంటి విషయం, ఎందుకయ్యా ఈ సమయంలో వచ్చావు, ఏంటి విషయం అనంటే అప్పుడు ఆయన అంటున్నాడంటే, ఏం లేదు రాజా, ప్రక్కూరులో ఒక చిన్న సంఘటన జరిగింది, ఆ విషయంలో నీవైతే మంచి న్యాయం చెప్తావు, నీవైతే అందరికి అనుకూలమైన పద్ధతిలో న్యాయంగా చెబుతావు తీర్పు అని, నీ తీర్పు అయితే ఎలాగుంటుందో విందామని నేను వచ్చాను అని చెప్పి ఆయన అంటున్నాడంట. సరే ఏంటనంటే, ఏమి లేదయ్యా, ప్రక్కూరులో గొప్ప ధనవంతుడు ఉన్నాడు, ఆ ధనవంతునికి విస్తారమైన గొర్రెలు మేకలు ఉన్నాయి. అయితే ఆ ధనవంతుని ఇంటిలో పాలేరు ఒకడు నమ్మకంగా పనిచేస్తున్నాడంట, నమ్మకంగా పని చేసుకుంటున్నాడు. ఆ పాలేరుకి ఆ ఒక్కగానొక్క గొర్రె పిల్ల ఉంటే ఆ గొర్రె పిల్లను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. అయితే ఒకనొక రోజున ఆ ధనవంతుని ఇంటికి చుట్టం ఒకడు వచ్చాడంట. వస్తే తన దగ్గర ఉన్న వేల కొలది గొర్రె మేకలలో ఏదో ఒకటి కోసి విందు చెయ్యొచ్చు, కానీ ఇతడు ఏం చేశాడనంటే తన దగ్గర నమ్మకంగా పనిచేస్తున్న పాలేరు అని కొన్న ఒక్కగానొక్క గొర్రె పిల్లని కోసి విందు చేసి తన చుట్టానికి పెట్టాడు. ఈ విషయంలో నీవైతే నీ తీర్పు అయితే ఎలాగునుంటుంది బాబు అని అంటే అప్పుడు ఆయన అంటున్నాడంట, అట్టివాడు నా రాజ్యములో ఉంటే వాడు దేనికి పాత్రుడు అంటండి, మరణానికి పాత్రుడు అన్నాడంట. వెంటనే ఈయన అంటున్నాడంట, నాతాను ప్రవక్త, ఆ మనుష్యుడవి నీవే అన్నాడంట. ఎంత గొప్ప ధైర్యం అండి. ఒకవేళ ముందే ఆ మాట చెబితే ఉంటుందా, దెబ్బకి తలకాయ తీసేయించడం. అందుకనే తెలివిగా స్వార్థం చెప్తున్నాడు, తెలివిగా విషయం అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు. రాసైన దావీదు ఆ మాట విని వెంటనే అంటున్నాడంట, అయ్యో నేను పాపిని, నేను పాపం చేసిన వాడని అన్నాడంట. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే సేవకుడు ఒక పొరపాటు చెప్పినప్పుడు, వాక్యం ద్వారా నీకు అది అర్థమైనప్పుడు, సేవకుడు చెప్పిన వెంటనే నీవు దానిని గనక సరి చేసుకుంటే, పనికిరాని చెడ్డ కార్యాలన్నీ ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు నీకు ఏం చేస్తాడటండి, గొప్ప దీవెన ఇస్తాడు. మన పాపములను మనము ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. దావీదు భక్తుడు సేవకుడు ఆ మాట చెప్పగానే గదిలోనికి వెళ్ళిపోయి ఆయన ఏం చేస్తాడో తెలుసా, 51వ కీర్తనలో పాట పాడుతూ ఉంటాడు, దేవా నా యందు శుద్ధ హృదయము దయచేయి, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసేయొద్దయ్యా, నేను పాపంలో పుట్టినవాడినయ్యా, పాపం చేసిన వాడినయ్యా, కన్ను పోయినా కాలు పోయినా ఏది పోయినా పర్వాలేదు కానీ నీ సన్నిధిలో నుంచి మాత్రం నన్ను త్రోసివేయొద్దు. ఎంత గొప్ప విషయమేండి. దేవుడు మనల్ని దీవించాలి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని అంటే దేవుని సన్నిధిలో మన తప్పిదాలను మనము ఒప్పుకోవాలి, మన పాపములను మనము ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే మనకు మేలు కలగదండి. అందుకే 50వ కీర్తనలో 17వ వచనంలో అంటాడు, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు. దేవుని వాక్యం చెప్పే మాట, దేవుని మాటలు మనకు గుర్తు చేసే విషయం వద్దు నాన్న.
దేవుని మాటలు మనకు చెప్పే విషయం ఏంటనంటే దిద్దుబాటుని అసహించుకోకూడదట. దిద్దుబాటుని అసహించకూడదు. దేవుని సన్నిధిలోనికి వచ్చాక మన పాపములను మనం ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు దీవేస్తాడు. అందుకని అంటున్నాడు ఆ 51వ కీర్తన 3వ వచనంలో అంటాడు, నా అతిక్రమములు నాకు తెలిసే, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది, నీ కేవలం విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను అని చెప్పి అంటాడు. అయ్యా ఏది పోయినా పర్వాలేదు కానీ ఆ 11వ వచనంలో అంటున్నాడు, నీ సన్నిధిలో నుండి నన్ను, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి, నీ రక్షణానందము నాకు మరలా సమ్మతించు మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచుము. సమ్మతి కలిగిన మనసు. సమ్మతి అనంటే సమాధానం, ఒప్పందం, ఏకాగ్రత, సమ్మతి, అంగీకారం, ఒకరితో ఒకరికి ఆ సమాధాన పరిస్థితి. నీకు పాపం చేసి నీకు దూరం అయ్యి నీకు ఎడమైనాను కదా, ఇప్పుడు నాకు నా పాపములు తెలిసి ఉన్నవి, వాటిని సన్నిధిలో ఒప్పుకుంటున్నా, దయచేసి నన్ను క్షమించి సమాధానం కలిగిన మనసు నాకు దయచేయి, నీ రక్షణ ఆనందం మరలా నాకు కలుగు చేయని, నీ సన్నిధిలో నుంచి మాత్రం నన్ను త్రోసివేయొద్దు. అట్లాగను కాకుండా మనం వేరే రీతిగా అడావుడిగా చేస్తే కుదిరేది కాదు. ఏదో దేవుని సన్నిధిలోనికి అలాగున ఆదివారం రాగానే ఫ్రెష్ అయ్యి తెల్లని వస్త్రాలతోటి స్నానం చేసి అబ్బో చక్కగా స్ప్రే కొట్టుకొని వస్తే మనం పరిశుద్ధులం అయినట్టు కాదు. ఇప్పుడు నాకు కూడా ఒక బాటిల్ తెచ్చారు. పాప ఇంటి ఆవిడేమో అన్నీ చేసుకుంటా ఉంటుంది. పిల్లలు చదువుకునేవాళ్ళు కదా, స్వాతి కూతురా కొద్దిగా ఇటు చూడు తర్వాత రాదు అమ్మ. ఆ పరిస్థితుల్లో ఆమె పనులు ఆమెకుంటాయి. సండే స్కూల్ చూసుకొని ఇవన్నీ చేసుకొని వస్తుంది కదా, బాటిల్కి నీళ్లు పట్టమని ఉంటుంది. ఈ బాటిల్ తీసుకోక చాలా కాలం అయింది. బాటిల్ తీసి మూతి సాగదీసి నీళ్లు పోసి అన్నీ నన్నే తెమ్మంటారని మొత్తానికి పోసుకొని వచ్చారు. మూత తీసి తాగుతుంటే అబ్బో ఎంత సువాసన వస్తుందో. సువాసన ఇల్లంతా అవి దాగి వాంతులు చేసుకోవటం కన్నా కొంచెం దగ్గో ఏదో ఒక విధంగా కొంచెం మాట్లాడటమే బెటర్. దేవునికి స్తోత్రం. ఇట్లానే ఉంటుంది. బాటిల్ చూడటానికి ఎంత చక్కగా ఉందో, పైన చిన్న మరకలేదు, ఎక్కడన్నా మరక ఉందా, చిన్న దుమ్ము ఉందా, కనపడుతుందే, కానీ కడగాలి. ఎక్కడ కడగాలి? అంతరంగంలో మనల్ని మనము శుద్ధి చేసుకోవాలి. నేను సిగ్గు విడిచి చెప్పే ఈ బోధే కావాలి. నువ్వెంతైనా చెప్పుకొని ఆ పిల్లలే కావచ్చు, మీరే కావచ్చు, ఎవరైనా కావచ్చు. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు మేలు చేయాలనంటే, దేవుడు నిన్ను రక్షించి నిన్ను ఆశీర్వదించాలి అనంటే పరిశుద్ధ గ్రంథం చెప్పే మాట, మన పాపములను మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. దావీదు భక్తుడు ఒప్పుకున్నాడు. పాపాత్మురాలను బట్టి ఆమె ఒప్పుకున్నది. ఊరంతా పాపాత్మురాలు అన్నారు. కానీ దేవుడు ఆమెను పట్టుకొని, ఇదిగో నీవు నన్ను విస్తారంగా ప్రేమించావు గనుక నీ విస్తార పాపములు క్షమించబడి ఉన్నవి. దావీదు భక్తుడిని చూసి అనుకుంటున్నారు, అమ్మో భయంకరమైన నరహంతకుడు, ఓ మనిషి చావు కారణమయ్యాడు, అలాగనే బత్షెబా విషయంలో తప్పిపోయాడు, ఖచ్చితంగా ఇతని జీవితం అయిపోయింది, చంపేస్తున్నాడు దేవుడు అనుకున్నాడు. కానీ దేవునికి ఇష్టమైంది దేవుడు అంటున్నాడు, దావీదు నా హృదయానుసారుడు, నా చిత్తమంతయు నెరవేర్చువాడు. కారణం ఏంటి? దేవుని సన్నిధిలో పాపాలని ఒప్పుకున్నాడు. కనుక మన జీవితంలో మనం కూడా ఈ క్రిస్మస్ పర్వదినాలలో దేవుడు మనకు మేలు చేయాలనంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అనంటే, దేవుడు అంతకంతకు మనల్ని వర్ధిల్ల చేయాలి అనంటే, మన పాపముల నుంచి మనకు విమోచన కలుగు చేయాలనంటే, ఆయనతో సహవాసం కలిగి ఏది దాచుకోకుండా దావీదు భక్తునికి వలె, పాపాత్మురాలైన స్త్రీకి వలె ఆయనను ప్రేమించి, ఆయనకు లోబడి దిద్దుబాటును అసహించుకోకుండా ప్రేమించి పాపములను ఒప్పుకుంటే అప్పుడు ఆయన మన పాపముల నుంచి మనల్ని రక్షిస్తాడు. కాబట్టి క్రిస్మస్ పర్వదినాలలో కనీసం ఇప్పుడైనా ఏదో ఉపవాసాలు అప్పుడే బాప్తిసానికి సిద్ధపడటం కాదు, ఇప్పటి నుంచే మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. బాప్తిసానికి ఉపవాస దినాలు అవసరం లేదు, లేకపోతే లెంట దినాలు అవసరం కాదు, క్రిస్మస్ దినాల్లోనే అని కాదు. కానీ ఎప్పుడు దేవుడు నిన్ను సంధించితే అప్పుడు నువ్వు బాప్తిసానికి సిద్ధం కావాలి. బాప్తిసానికి ముందు కావాల్సింది నువ్వు పాపివని తెలుసుకోవాలి, తెలుసుకున్న పాపాన్ని ఒప్పుకోవాలి, ఒప్పుకున్న దానిని విడిచిపెట్టి అవి క్షమించబడు నిమిత్తం బాప్తిస్మమును తీసుకునేవారిగా ఉండాలి. దావీదు జీవితంలో దావీదు దేవునికి ప్రియునిగా, ఆయనకు అంత ఇష్టమైనవానిగా ఉండటానికి గల కారణం ఏంటనంటే, ఇదిగో ఇదే, ఆయన ఎదుట పాపమును ఒప్పుకున్నాడు. దావీదు భక్తుడు దేవునికి ఇష్టడయ్యి అన్నాడు.
కాబట్టి పగటికాల సమయంలో మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, క్రిస్మస్ పర్వదినాలలో దేవుని ఎదుట మన పాపములను మనం ఒప్పుకుంటే అప్పుడు ఆయన మనల్ని రక్షిస్తాడు. ఇంకెక్కడి నుంచి రక్షిస్తాడు ఆయన? బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే రాబో ఉగ్రత దినము నుండి మనం తప్పించబడటానికి, రాబో ఉగ్రత దినము నుంచి ఆయన మనల్ని రక్షిస్తాడు. చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే జెఫన్యా గ్రంథం, మంచి మాట అండి ఇది, అసలు గుర్తుపెట్టుకోవాల్సిన మాట. 2వ అధ్యాయం 1వ వచనంలో ఎంత చక్కగా పిలుస్తాడు తెలుసా భక్తుల్ని, దేవుని పిల్లల్ని. మిమ్మల్ని కాదులే, యూదులు ఉన్నారు కదా, ఇశ్రాయేలీయులు ఉన్నారు కదా, వాళ్ళని పలకరించే పలకరింపు మీ అందరికీ ఏలిన వారు మీ అంటబడి వచ్చుదురుగాక, దీవించుదురుగాక, ఆశీర్వదించుదురుగాక అన్నానంటే దేవుడు ఎంత చక్కని భాష మాట్లాడతాడమ్మా అనుకుంటారు కదా. ఇందులో చూడండి జెఫన్యా గ్రంథం 773వ పేజీ, 773వ పేజీ, 2వ అధ్యాయం 1వ వచనం చూద్దామండి. ఏంటంటే అది అసలు గుర్తుంచుకోవాలి ఈ మాట. ఎవరు మాట్లాడేది ఇది? ఎవరు మాట్లాడుతున్నారు? ఏంటి అటు చూస్తారు, ఊరికి చూస్తారు ఏంటి? మిమ్మల్ని కాదుగా, ఇశ్రాయేలీయులను దేవుడు మాట్లాడుతూ అంటున్నాడంట. ఏమంటున్నాడు ఆయన? సిగ్గుమాలిన. ఎవరు మాట్లాడేది? దేవుడేనండి. దేవుడే మాట్లాడుతున్నాడు. దేవుడు తిట్టే తిట్లు ఎంత బాగుంటాయో చూడండి. నీవు నీ కన్నులకు నా యొద్దకు వచ్చి కాటుకును కొనుక్కో అని అంటాడు. నీ కంటి చూపు బాగా ఉండటానికి, జబ్బు కళ్ళు నయం కావటానికి నా యొద్దకు వచ్చి కాటుగా అంటే ఇక ఆయన బ్యూటీ పార్లర్లు పెట్టి అన్ని అమ్ముతాడని కాదు దాని అర్థం. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం చూస్తూ ఉన్నాం. సిగ్గుమాలను జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురున్నట్లు సమయము గతించుచున్నది, విధి నిర్ణయము కాక మునిపే, యెహోవా కోపాగ్ని మీ మీదికి రాక మునిపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాక మునిపే కూడి ఎందుకు? దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచు సమస్త దీనులారా యెహోవాను వెదుకుడి. మీరు వెదికి వినయము కలిగిన వారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. ఏ దినం ఉందంటే? ఏ దినం ఆడతాం? అదే ఏ రోజు? ఆ రోజు బర్త్డేనా? పెళ్లి రోజా? ఏ రోజు చెప్పరండి మీకు. అండి మీకు దీవెన పదాలు తప్ప ఎటువంటి ఇష్టం ఉండదు చదవటం. దేవునికి స్తోత్రం. ఇష్టం లేకపోయినా అన్ని రోజులు ఇష్టం మనకి, కానీ డెత్ డే అని అంటే ఎంత కష్టమో మనకి, అది అసలు చెప్పటానికి కూడా భయం. మాకు మా చిట్టుతల్లి వదిన ఉన్నది. ఎప్పుడన్నా ఎవరన్నా నువ్వు చావు అని అంటే బాధపడిద్దండి. 4 దెబ్బలు కొట్టినా బాధపడదు, 1000 తిట్లు ఆపకుండా తిట్టినా బాధపడదు. కానీ ఎవరన్నా ఎందుకు ఇంక నువ్వు చావు అన్నారనుకోండి, 3-4 రోజులు ఏడ్చిద్ది. వాళ్ళని తిడతానే అన్నది. ఏం పెట్టిందని నన్ను చావు అన్నది. నేను అనేవాడిని, వదిన నువ్వు అప్పుడే చావలే, ఊరుకో అనేవాడిని. అప్పుడే కొంతమందికి భయం, చావు అనంటే భయం. కానీ క్రైస్తవులకు చావు అనంటే ధైర్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటున్నాడు ఉగ్రత దినమున్నది, ప్రపంచ వినాశనం ఉన్నది. ఆ రాకడ దినాన పరిస్థితులు ఎట్లాగుంటాయి అనంటే పరిశుద్ధులు ఎత్తబడతారు, మిగిలిన వాళ్ళు విడవబడతారు. విడవబడిన వాడి మీదకి ఏమొస్తుందనంటే భయంకరమైన తెగులు వచ్చింది, భయంకరమైన శ్రమలు వస్తాయి. ఎత్తబడితేనేమో విందులో ఉంటావు, విడవబడితేనేమో ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు ఆ బాధలలో నుంచి విమోచన ఉండదంట. అందుకని ఆయన చెప్తున్న మాట, ఉగ్రత దినమున నీవు రక్షింపబడాలి అనంటే రక్షకుడై ఉన్న యేసు మాత్రమే రక్షించగలడు. ఎప్పుడు రక్షించగలడు ఆయన అనంటే నీవు సాత్వికంగా నడుచుకోవాలి, ఆయన న్యాయ విధులను అనుసరించి నడుచుకోవాలి, దీనత్వం కలిగి నడుచుకోవాలి, యెహోవాను వెదికి ఆయన ఎదుట వినయం కలిగిన వారిగా ఉండాలి. కొంతమంది చాలా వినయం కలిగిన వారిగా ఉన్నట్టుంటారు, కానీ అప్పుడప్పుడు తేడా వస్తే చాలా అప్పుడప్పుడు గుర్తు చేస్తాం. మన ఒక దైవ సేవకుడు చెబుతా ఒక మంచి ఉపమానం గుర్తు చేస్తున్నాడు. ఈ నోట్లో ఏముంది? అది నాలుక ఉంటుంది కదండి. ఏంటది? నాలుక ఉంది కదా. ఈ నాలుకనంట మొత్తం చుట్టూ ఉన్నాయి కదా, ఏంటయ్యి? పైన ఒక 16, కింద ఒక 16, మొత్తం ఎన్ని అండి? ఇంకొంతమందికి 30 ఉంటాయి. ఆ చివరిది రాలా, దాన్ని ఏదంతం అంటాం.
అది వచ్చేటప్పుడు వాళ్ళకి ఎంత నొప్పో, అది వచ్చిన తర్వాత కన్నోళ్ళకి నొప్పి పుట్టిస్తున్నారు. జ్ఞానం వచ్చిందంట వాళ్ళకి, ఇక అమ్మ బాబుల డైరెక్షన్లు అవసరం లేదంటే వాళ్ళకి. పాదిరి మాట అసలే లెక్క లేదు, కన్నోళ్ళ మాటే లెక్క లేకపోతే పాదిరి మాట ఏం లెక్క అంటారండి? ఈ తల్లులు కూడా అటువంటి వాళ్ళేగా. బైబిల్ గ్రంథంలో కొంతమంది ఉంటారు, కర్ర తీసుకొని బుద్ధి చెప్పే తల్లులనేమో చాలా దారుణంగా చెప్పుకుంటారు. ఎప్పుడు చూసినా వాళ్ళ అమ్మ కట్టడంటండి, కొట్టిద్దండి, హింసించిద్దండి, ఎప్పుడు చూసినా తిట్టిద్దండి. వదిలేస్తేనేమో వేరేగా ఉంటుంది, వదిలేస్తేనేమో. సామెతల గ్రంథం రాస్తే 30 అధ్యాయాలు అన్నీ బాగానే చెబుతా వచ్చి 31వ అధ్యాయంలో లెమూయేలు తల్లి అయ్యగారు వాళ్ళ అమ్మ, ఎవరా అమ్మ? ఎవరండి చెప్పరేంటి మీరు? అయ్యగారిని కన్నా అమ్మ, సొలొమోను గారి అమ్మ ఏమని చెప్పిందో తెలుసా? ఎవరికి చెప్పిందో తెలుసా? కొడుకు చెప్పదంట. ఎవరికి చెప్పింది? అమ్మా కోళ్ళ, నా కొడుకు దగ్గరికి వచ్చిన నా కోళ్ళ, నా కొడుకుని చూసుకునే నా కోళ్ళ, నా గడపలో కాలెట్టే నా కోళ్ళ, నువ్వు ఎట్టాగ ఉండాలమ్మా, తెల్లారుజామున లేవాలమ్మా, పనులకు జీతం సిద్ధం చేయాలమ్మా, బచ్చం సిద్ధం చేయాలమ్మా. మా ఊడు మాత్రం ఎచ్చలు విడిగా తిరిగి వస్తాడమ్మా, నువ్వు చీకటితో లేమ్మా, నువ్వు చీకటితో లేచి అందరికీ బచ్చం ఏర్పాటు చేయమ్మా, వండి అందరికీ పెట్టమ్మా. మరి మీ అబ్బాయి సంగతి అయ్యొద్దు. 30 అధ్యాయాల్లో అంత అయిపోయింది, 31వ అధ్యాయంలో ఎంత పక్షపాతం ఉందో చెప్పిద్దండి వాళ్ళమ్మ. మీరు కూడా అట్లానే ఉంటారా? ఉంటే దేవుడే చూస్తాడులే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ మీరే చెబుతారు ఎవరి పిల్లోడి గురించి అని చెప్పాలనంటే, మొక్కయ్యంగింది మానయ్యంగిద్దా వదిన, కనీసం భయం కూడా చెప్పట్లా, చూడామా అని అంటారు. ముందు నువ్వు చెప్పమ్మా, మిగిలిన వాళ్ళు తర్వాత చెప్తారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా అంటున్నాడు, ఏమని అంటున్నాడు అని అంటే, ఈ వినయం అని అంటే కొంతమంది మనుషుల ముందు వినయం చూపిస్తారు, ఇంకొంతమంది ఏమో దేవుని ముందు వినయం చూపిస్తారు. మనుషుల ముందు వినయం చూపించినట్టుగా అందరికి చూపించరు, జస్ట్ నటన చేస్తారు. దాటిన తర్వాత చాలా తేడా వచ్చింది. అందుకని వాక్యంలో చూస్తున్న పరిస్థితులు, యెహోవా ఎదుట మీరు వినయం కలిగిన వారై ఉండాలి. ఈ నాలుక చాలా వినయంగా ఉంటుందంట. ఎందుకని అంటే ఈ 16-32 పళ్ళు భయపెడుతున్నాయంటే, నువ్వు మమ్మల్ని దాటి బయటకు వస్తే నవిలేస్తాం, కొరికేస్తాం, ఏం లేదు, దెబ్బకు మడత పెట్టి కొరికేస్తే పళ్ళ కింద పెట్టి దెబ్బకైపోద్ది నీ చరిత్ర అని అంటున్నాయి అంట. ఎవరండి? పళ్ళు. ఎవరిని? ఒక్కతేది. వీళ్ళు ఎంతమంది? 32 మంది. ఇక అది కూడా ఎందుకు వచ్చిన గోళ్ళు? ఇది పెద్ద సైన్యం, ఇది పెద్ద బెటాలియన్. అందులో మామూలుగా ఉంటాయా? ఎదరపళ్ళు అయితే పచ్చి జాంకాయను కూడా కర్ర పర్ర నవిలేస్తుంది, దవడ పళ్ళ కింద ఎముకలను కూడా సూర్ణంలాగా చేస్తుంది. అమ్మో, అప్పుడప్పుడు మనం పొరపాటు దాని కిందకి వెళితేనే చిగురు మంటెక్కి ఎర్ర కందిపోయి 2 రోజులు ఏమీ తెల్లేకపోతున్నామని నాలుగు ఎప్పటికప్పుడు లోపలికి పీక్కొని దాక్కొని బతుకుతుందంట. ఒకరోజు దానికి కూడా బుద్ధి వచ్చిందంట. బుద్ధి వచ్చి ఏం చేసిందో తెలుసా? బుద్ధి వచ్చి బయటకు వస్తుందంట. భయం తప్పిపోతున్నావు, నువ్వు మర్చిపోతున్నావా? భయం లేకుండా పోయావు ఏంటి? ఎప్పటికే నా పళ్ళను తాకావు, నువ్వు లోపలే ఉండాలి. ఎదరు పళ్ళు కూడా తాగటానికి వీల్లేదు, కబడదారు జాగ్రత్త అన్నదంట. నేను తాగుతాను అన్నదంట. తాగుతావా ఏంటి? అసలు భయం లేకుండా అయిపోయి బయటికి కూడా వస్తాను కత్త అన్నదంట. అసలు ఏమవుతావు తెలుసు నువ్వు మాతో పెట్టుకుంటానంటే, ఏమవుతా? నవిలేస్తాం, నలిపేస్తాం, రక్తశక్తం అయిపోతావు నువ్వు ఒక్కదానివి అని నాలుగుని బెదిరిస్తుంటే, అప్పుడు ఎప్పటి నుంచో చూస్తున్నా మాలా బెదిరిస్తున్నావు. నువ్వు నన్నేదో నవిలేస్తావు, నలిపేస్తావు అంటున్నావు. నా నాలుగుతో ఒక మాట ఎదుటోడిని జారాను అనుకో, ముందు కొట్టేది ఎక్కడ? మూతి మీద కొడితే ఎవరి రాలుతాయి? ఎవరే రాలుతాయి? మాట్లాడేది నేను, దెబ్బ ఎవరికి? అమ్మో, ఇది నిజమే కదా. ఈ 4 గబుక్కుని జారిందనుకో మాకు రాలిపోతాయి అని చెప్పి ఇక అప్పటి నుంచి ఒకళ్ళు కాంప్రమైజ్ అయిపోయి రాజీకి వచ్చారంట. దేవునికి స్తోత్రం. వినయం, భయంతో కూడిన వినయం. యెహోవా ఎదుట మనం ఎట్లాగుండాలి అని అంటే, రాకడ అనేది ఉన్నది, ప్రపంచ వినాశనం అనేది ఉన్నది, ఆకాశాలు కాలిపోతాయి, భూమి కాలిపోద్ది, పంచభూతాలు మిక్కుటమైన వేటరంతో లయమైపోతాయి. ఆ ఉగ్రతలో నీవు నేను లయము కాకుండా, 7 ఏండ్ల శ్రమల పాలు కాకుండా, వడగండ్ల దాటికి నీరు చేదయ్యి, నీరు ఎరుపయి, నీరు రక్తంగా మారి ఆ మిడతల దండు బారి నుంచి తప్పించుకోవాలి అని అంటే మనం ఎవరిని అంగీకరించాలంట? చెప్పండి, ఎవరిని అంగీకరించాలి? రక్షకుడైన యేసుని. ఇవన్నీ చెప్పుకుంటుంటే మనం అనుకుంటాం, యేసు ప్రభు ప్రేమ కలిగినోడైతే ఇట్లాగ ఎందుకు చేస్తాడు?
ఎట్లాగ ఎందుకు చేస్తాడు అనుకుంటాం కదండి. జాగ్రత్త జాగ్రత్త. యేసుక్రీస్తు వారు ప్రేమ కలిగినోడే, కానీ ఆ రక్షకుడు ఉగ్రతలో నుంచి నీవు రక్షింపబడాలి, ఆయన చేత రక్షణ నీవు పొందుకోవాలి అని అంటే ఆయన ఎదుట మనం ఎట్లాగ ఉండాలంటండి, దీన మనస్కులమై ఉండాలి, సాత్వికం కలిగిన వారిగా ఉండాలి. ఆ తర్వాత యెహోవాను వెదికి ఆయన ఎదుట మాత్రమే మనం విధేయత కలిగిన వారిగా ఉండాలి. ఈ పగటికాల సమయంలో మన జీవితాలు ఎట్లాగుంటున్నాయి ఇవన్నీ పాస్టర్ గారు చెబుతున్నాడు, కానీ యేసు ప్రభు వారు బాలుడైన యేసు కదా, యేసుకి ఏం తెలుసు? మనం ఉయ్యల్లో వేసి నెలంతా లాలి లాలి లాలమ్మ లాలో లాలనుచు పాడరే బాలయేసునికి. ఇంకా బాలయేసు అనుకుంటున్నారు. ఓహో, మా అమ్మ ఎప్పుడో చిన్నప్పుడు ఉయ్యలు కొడలేక ఆ చీర కోక అంటారు కదా, ఆటితో ఉయ్యలేసి ఊపి ఉంటుంది. మిమ్మల్ని కూడా అట్నే ఊపి ఉంటారు. లేకపోతే మీరు బంగారు ఉయ్యల్లో ఊగితే నాకు తెలియదులే అమ్మ అప్పుడు పాడారు జోలపాటలు. ఇప్పుడు ఎలాగ జోలపాట పాడితే ఏంటాడా మళ్ళీ మన మాట. నీకు పాడితే నువ్వు వింటున్నావా? నీకు పాడే జోలపాట ఏంటనంటే ఇక ఇంటి ముందుకు వచ్చి చెక్కతో పాకి పట్టుకున్నాడు పాడుతూ ఉంటాడు. అమ్మో ఇల్లు మీద ఇల్లు దొరసానమ్మ గారు, అమ్మో ఈ ఊర్లోనే శ్రీమంతురాలు, అమ్మో ఇంట్లో లేని లేదు రోళ్ళు గొళ్ళు వేసావు అయినా అమ్మో 7 వారాలు నగలేసిందమ్మా, మెడ చుట్టూ శరీరం కనపడకుండా బంగారం అల్లుకుందమ్మా, కట్టించారు కట్టదమ్మా, అబ్బో నీ భవిష్యత్తు ఎట్టుంటుందని చెప్పగానే దాచేసుకున్న కూర డబ్బులు కూడా తెచ్చి అడిగేస్తాం. ఎందుకని? అదొక జోలపాట. నీకు దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదండి. జోలపాట. ఆ జోలపాటలు కాదట యేసుక్రీస్తు వారు ఇప్పుడు జోలపాటలు పాడించుకునే పరిస్థితి కాదు. నీ సంగతి నా సంగతి చూడటానికి సిద్ధంగా ఉన్నాడు. రక్షకుడు ఉదయించాడు. ఆ రక్షకుడు ఎవరిని రక్షిస్తాడు అనంటే తన ప్రజలని ఎక్కడి నుంచి రక్షిస్తాడు అనంటే పాపముల నుంచి రక్షిస్తాడు. పాపం నుంచి రక్షింపడాలంటే ఏం చేయాలి? ఆయనతో అన్యోన్య సహవాసం కలగాలి, అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. రెండోది, ఆయన ఎదుట మన పాపములను మనము ఏం చేయాలంటండి? ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఆయన ఎదుట మన పాపములను మనము ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన మన పాపముల నుంచి మనల్ని రక్షిస్తాడు. రెండవది, ఎక్కడి నుంచి రక్షిస్తాడు అనంటే ఉగ్రత దినపు శ్రమల నుంచి రక్షిస్తాడు. చూసారా, రక్షకుడు ఎందుకు ఉదయిస్తున్నాడు అనంటే తన ప్రజల కోసం. ఆ ప్రజలను ఎక్కడి నుంచి రక్షిస్తాడు? మొదటిది పాపముల నుంచి, రెండవది ఉగ్రత నుంచి రక్షిస్తాడు. ప్రపంచ వినాశనపు శ్రమలలో నుంచి రక్షిస్తాడు. భయంకరమైన బాధ నుంచి నిన్ను రక్షిస్తాడు. చివరిది ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, దేవుని వాక్యములో మనందరికీ తెలిసిన ఓ చక్కని సందర్భాన్ని గుర్తు చేసుకుందాం. ప్రకటన గ్రంథంలోనికి వస్తే, ప్రకటన గ్రంథంలో తన భక్తులని, తన పిల్లలని ఆయన ఎక్కడి నుంచి రక్షిస్తాడు, ఏ పరిస్థితులలో ఆయన రక్షించి తప్పిస్తాడు, ఏ విధంగా ఆయన కాపాడుతాడు అని అంటే ఆయన మాట్లాడుతూ అంటాడు చక్కని విషయం. దేవుని వాక్యంలో మనం గుర్తు చేసుకుంటే ఆయన చెప్తా అంటాడు, ప్రపంచ వినాశనపు శ్రమలలో నుంచే కాకుండా ఆయన ఇంకెవరిని ఎక్కడి నుంచి తప్పించి రక్షిస్తాడు అనేది ఆయన చెప్తా ఉంటాడు. చూడండి, బైబిల్ గ్రంథములో ఓ చక్కని విషయం మన జ్ఞాపకానికి తీసుకొస్తూ ఉంటాడు. చూడండి, 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21 వచనాలను చదువుకుందాం. 20వ వచనం, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల వాని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము. చూసారా, అంటే దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసే మాట. ఆయనకు తలుపు తీస్తే మనం ఉగ్రత నుంచి తప్పించబడతాం, పాపముల నుంచి తప్పించబడతాం, ఆయనతో సహవాసం కలిగి ఉంటామని మరలా ఇదే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయములో 8వ వచనం చూద్దామండి. 8వ వచనం, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో. ఇది అంటే ఏ మరణం? అది ఆత్మ నరకానికి
అప్పగించబడ్డావు. ఇప్పుడు అక్కడి నుంచి నీ ఆత్మ రక్షింపబడాలనంటే నువ్వేం చేయాలంట? రక్షకుణ్ణి అంగీకరించాలి, రక్షకుని సంపాదించుకోవాలి. ఎట్లాగునానంటే ఒకటి పాపములను ఒప్పుకోవాలి, రెండవది ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి, మూడవది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మమును తీసుకోవాలి, నాలుగవది ఆయన ఎదుట వినయము కలిగిన వారిగా నడుచుకోవాలి. వినయం అని అంటే ఏంటి చెప్పండి? వినయం అంటే ఏంటి? విధేయత. విధేయత విధేయత అనంటే మాట వినటం అందరూ వింటున్నారు. కొంతమంది నిద్రపోతా వింటారు. ఇప్పుడు ఇంకొంతమంది టైం అయిపోయింది, ఇంటికి వెళ్ళి వంట చేయాలి, ఇంకెప్పుడు దాకా చెబుతాడో, జనం కనపడితే ఆపడేనా అదేమనంటే మీరు ఇందాకే వచ్చిందని అంటాడు అని కొంతమంది ఆలోచన. అంటే అటు కొంచెం ఇటు కొంచెం. మాట ఎట్లాగ వినాలి? శ్రద్ధగా వినాలి. నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా వినిన ఎడల, శ్రద్ధగానంటే అప్పుడప్పుడు మనకు పట్టాలు ఇవ్వటానికి ఎంఆర్ఓ ఆఫీస్కి పిలిచేవాళ్ళు. ఇదివరకు ఎవరన్నా పిల్లలు అల్లరి చేస్తుంటే ఏం కూడా బిడ్డలను కలిగిన తల్లే, ఏంటి ఇందాక నుంచి వస్తున్నా ఒకటే గోళ, తీసుకెళ్ళొచ్చుగా, కత్తి అవతలకి వెళ్ళి పాలు ఇవ్వచ్చుగా అని అంటారు. పేరు మిస్ అయ్యిద్దని. పేరు ఎంత వినయమండి, ఎంత శ్రద్ధ అండి. వాక్యం వినేటప్పుడైతే అదేం సోజం, ఇక్కడికి వచ్చినాక పిల్లల్ని ముద్దులాడతారు, ఇక్కడికి వచ్చాకే ఎగరేస్తారు, ఇక్కడికి వచ్చాకే అబ్బో ఏ ముద్దు వస్తాడో పిల్లోడు, ఏమి ముద్దు వచ్చిద్దో, కాకి ముద్దులే కాదని ఎవరు అంటారు? కాకపోతే నీ దేవుడైన యెహోవా సన్నిధిలోనికి వచ్చాక నీ ప్రవర్తనని జాగ్రత్తగా ప్రార్థన చేయి. గబుక్కును ముద్దులాడుతున్నామని నాలాంటి తగని పాదిరి ఏం చేస్తాడు? నీకే మైకిచ్చి ప్రార్థన చేయమంటాడు. ఇప్పుడు దాకా ముద్దులాడి అమ్మో సక్కనోడమ్మా, చిక్కనోడమ్మా, దొరకనోడమ్మా అని ప్రార్థన చేయమన్నాడు. సక్కనోడా దేవా నీకు స్తోత్రం, చిక్కనోడా నీకు వందనాలు అని అంటే ఎట్లుండదు చూడండి. అందుకనే మాటలు సిద్ధపరచుకొని రావాలి మందిరానికి వచ్చేటప్పుడు. అర్థమైంది మీకు? ఏం సిద్ధపరచుకోవాలి? సిద్ధపరచుకున్నావు నువ్వు కూడా. ఏం సిద్ధపరచుకున్నావు తెలుసా? పోయిన ఆదివారం లేడు అయ్యగారు, జగ్గైపేట వెళ్ళాడు. ఈ వారం ఉన్నాడమ్మా, ఆదిరం ఏమేమి చెప్పిందో అనమ్మా, ఈరోజు ఎవరెవరికి ఏమేమి ఎత్తాడో అనమ్మా, వచ్చాడమ్మా. మళ్ళీ ఈ ఆదివారం కూడా ముత్యాలు పోయితే పోయేదమ్మా, వచ్చే ఆదివారం ఉంటే బాగుండుగా, ఈయన ఇక్కడికి వచ్చాడమ్మా. ఎట్లా కనిపించింది? దేవునికి స్తోత్రం. మాటలు సిద్ధపరచుకొని దేవుని మందిరంలోనికి రావాలంట. అనాలోచనగా మాట్లాడకూడదు. ఇప్పుడు ఆరాధన చేద్దాం అందరూ కలిసి అని చెప్పి నేను ఎదురు చూస్తావంట. ఆరాధన టైంలోనేమో ముగ్గురు ఇద్దరు కన్నా ఎవరు ఉండరు. అసలు ఆరాధనే నీ ఆశీర్వాదానికి మూలమైంది. కానీ ఆరాధనలోనికి వస్తామా అని అంటే ఆరాధనలో కనపడం. ఒక మాట చదవండి, నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. మనందరికీ తెలిసిన ఒక చక్కని మాట ప్రసంగి గ్రంథంలో ఓ శ్రేష్టమైన మాట. దేవుని సన్నిధిలోనికి వచ్చేటప్పుడు మనం ఎట్లాగుని రావాలి, ఏ విధంగా రావాలి? 5వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం చదువుదాం తల్లి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు తొందరపడనీయక నీ నోటిని దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. తర్వాత 4లో అంటాడు, నీవు దేవునికి మ్రొక్కుబడి చేసుకొని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము, బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము లేదు. నీ మ్రొక్కుకున్న దానిని చెల్లించుము అని ఇవన్నీ చెబుతా అంటాడు. మాటలు సిద్ధపరచుకొని రావాలంట. ఎప్పుడైనా దేవుని సన్నిధిలోనికి వచ్చేటప్పుడు ఈ వారం అంతా దేవుడే మేలు చేశాడో, దేవుడే సహాయం చేశాడో వాటిని జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. దేవుడు మనకు మేలు చేసి దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని అంటే మన తప్పిదాలేయో మనం చూసుకోవాలి, కానీ ఎదుటోళ్ళ గురించి ఎంచటానికి ప్రయత్నము చేయకూడదు. ఆ పరిసయ్యులు
ఆ శాస్త్రులు అలాగును చూశారు. ఆ పరిసయ్యుడు ఒక ఆయన యేసును భోజనానికి పిలిచాడు, కానీ ఎదుటున్న ఆమె యొక్క తప్పిదాలను ఎంచడం మొదలుపెట్టాడు. తన హృదయంలో అనుకుంటున్నాడు, పైకి చెప్పలా, కానీ నీ హృదయంలో నువ్వు కూడా అనుకుంటున్నావేమో, అమ్మో ఏం రోజు ప్రార్థనకు వస్తుంది, ఏమి ఎట్లాగునా, ఈ ఇల్లు ఎట్లాగునా, ఈ కుటుంబం ఎట్లాగునా, వాళ్ళ పిల్లలు ఎట్లా, వాళ్ళ జీవితాలు ఎట్లా అనుకుంటున్నావేమో. కానీ దేవునికి తెలుసు, దేవుని ఎదుట ఎవరేమనుకున్నా నీ జీవితం దేవుని ఎదుట పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి ఆయనతో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉంటే దేవుడు నిన్ను అంతకంతకి ఆశీర్వదిస్తాడు, అంతకంతకు వర్ధిల్లేటట్లుగా సహాయం చేస్తాడు. కనీసం ఈ క్రిస్మస్ పర్వదినాలలోనైనా ఒక తీర్మానానికి వద్దాం, ఒక నిశ్చయితకు వద్దాం, ఒక మంచి నిర్ణయానికి వద్దాం. దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఈ సంవత్సరంలో ఈ రోజు నుంచి అయినా ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. ప్రభువా, క్రిస్మస్ పర్వదినాలలో నేను ఒక తీర్మానానికి వస్తానయ్యా, ఇక నీ మాట శ్రద్ధగా వింటా, నీ సన్నిధికి ఆలస్యం చేయకుండా వస్తా. ప్రారంభపు దినాలలో మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన తొలి దినాలలో ఎంత ప్రేమతో ఎంత ఆసక్తితో ఉన్నానో అదే రీతిగా నీ ఎదుటి నేను గడుపుతానయ్యా అని చెప్పి ఆయన సన్నిధిలో గనక మనం ప్రార్థన చేసి ఒక నిశ్చయితకి నిర్ణయానికి వస్తే రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు రక్షణ మనకి దొరుకుతుంది. పాపాల నుంచి రక్షింపబడతావు, ఉగ్రత శ్రమల నుంచి రక్షింపబడతావు, చివరికి నరకపు అగ్నిగుండములో నుండి కూడా రక్షింపబడతావు. కాబట్టి పగటికాల సమయంలో అలాగున మనమందరం దేవుని ఎదుట మన పాపమును నొప్పుకొని ఆయన ద్వారా రక్షణ భాగ్యం పొందుకోవటానికి ప్రభు వాక్యం సహాయం చేయునుగాక. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింప చేయునుగాక. అందరూ ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రార్థన. స్తోత్రం నాయనా. ప్రార్థన చేసుకుందాం. అందరం హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలోనికి చేరిన మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా జీవితాలు మీకు అప్పగించుకుంటున్నాం, మా బ్రతుకులు మీకు సమర్పించుకుంటున్నాం. ప్రభు సన్నిధిలో ఓ నిమిషం ప్రార్థనలో ఏకీభవించుదాం. ఎవరికి వారు అందరం ప్రార్థనలో. స్తోత్రమయ్యా, శివాధిపతి, మీ కొందనాలనైనా రూపగలిగిన దేవా, నీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నా. మీకు స్తోత్రములనైనా. దేవా, మీకు స్తోత్రం. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము. అందరం పడదాం. యేసు రక్తము, 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 మన సాక్షిని శుద్ధి చేయును, మన యేసయ్య రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును, మన యేసయ్య. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే, బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే, యేసు రక్తము, 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 యేసు రక్తము, యేసు రక్తము, 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 ప్రతి ఘోర పాపమును కడుగును, మన యేసయ్య రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును, మన యేసయ్య రక్తము,
బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే, బహు దుఃఖములో మునిగెనే, చెమట యేసు రక్తమో రక్తమో రక్తమో, యేసు రక్తమో రక్తమో రక్తమో, యేసు రక్తమో రక్తమో రక్తమో, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, ఆమెను అణచి అధికారులను అదముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది అందరూ అసాధ్యమైనది ఏమున్నది, యోధా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదా నా, నీవే కదా నా ఆరాధన స్తుతి ఆరాధన, 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 నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన.